నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావం. జెండా ఎగురవేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ముల్కనూరు పశు వైద్యశాలకు భారీగా నిధులు, ప్రత్యేక చొరవ చూపిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఘనంగా 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. పలు ప్రాంతాల్లో ఉత్సవాలు జరుపుకున్న ప్రజలు. ఇక వార్తలోని వివరాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో భారీగా నిధులు సమకూరాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ముల్కనూరు పశు వైద్యశాల నూతన భవన నిర్మాణానికి 1,40,00,000 ప్రభుత్వం మంజూరు చేసింది. పశుపోషక రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హుస్నాబాద్ పశు వైద్యశాలకు ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవన నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. హుస్నాబాద్ ప్రాంతంలో పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పశు పోషక రైతులు తమ పశువులకు నాణ్యమైన వైద్య సేవలు పొందేందుకు ఆధునిక సదుపాయాలతో కూడిన భవన నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. హుస్నాబాద్ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిధుల మంజూరీకి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో ఆయా రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఉత్సవాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధిలో కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 2014 జూన్ 2వ తేదీన సాకారమైన తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, ప్రతి తెలంగాణ బిడ్డకు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్, పోలీస్ కమిషనర్ పరిశీలించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు పథకాలను అందజేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌసాలం, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కమిషనర్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని, తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు, ప్రజలు పాల్గొన్నారు. 584 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా 23,710 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు కూడా చేశాం. సన్నబియ్యం పంపిణీ, జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో వసతి గృహాలకు, పాఠశాలలు చదివే విద్యార్థులకు 279 మెట్రిక్ టన్నుల సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నాము. మధ్యాహ్న భోజనం పథకం కోసం ప్రతి నెల 600 క్వింటాల సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నాం. ఇవాళ ఇప్పటి వరకు 45,920 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. దానికి 96,775 మంది కుటుంబాలకు, సభ్యులకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మొత్తంగా జిల్లాలో 3,20,320 కుటుంబాలకు ప్రతి నెల
6,021 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో 13వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌసాలం క్వార్టర్స్ గార్డ్స్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అలాగే కమిషనరేట్ పరిపాలనా కార్యాలయం వద్ద అడిషనల్ డీసీపీ వెంకటరమణ జాతీయ జెండాను ఎగురవేశారు. పతాక ఆవిష్కరణ అనంతరం పోలీస్ కమిషనర్ ఉన్నతాధికారులు సిబ్బందికి అధికారులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ స్వీట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకున్నారు. ప్రజల రక్షణలో కరీంనగర్ పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని సిపి గౌసాలం తెలియజేశారు. ఈ వేడుకల్లో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, మినిస్ట్రీరియల్ విభాగం అధికారులు, ఆర్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరు కాగా డీసీపీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. 2004 తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియా గాంధీ కరీంనగర్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చారని మేడిపల్లి సత్యం గుర్తు చేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన సోనియా గాంధీకి కృతజ్ఞతలను తెలియజేశారు. తెలంగాణ ఉన్నంత వరకు సోనియా గాంధీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్చాల రాజేందర్రావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 6 దశాబ్దాలకు పైగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి గౌరవించి ఆనాడు 2004 ఎన్నికల ప్రచార సభలో సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేసి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఆనాడు సీమాంధ్ర ఎంపీలు ఎంతోమంది పెట్టుబడిదారులు వ్యతిరేకించిన అనేక పార్టీలు వ్యతిరేకించినా కూడా నాకు రాజకీయాల కంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని చెప్పి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గౌరవించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగర శివార్లోని చింతకుంటలో గల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉత్సవాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పోరాటాన్ని, అమరవీరుల త్యాగాలను పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో మళ్లీ ఆంధ్ర ఆధిపత్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీ రామకృష్ణారావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు బ్రహ్మాండంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పడిన కష్టము, కేసీఆర్ గారి సంకల్పంతో, కేసీఆర్ గారి నాయకత్వంతో, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువకులు చైతన్యవంతులై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన వాళ్ళు కీలక పాత్ర పోషించారు. మరి ఈరోజు కూడా ఘనంగా ఈరోజు జెండా పండుగ రోజు మేము జెండా ఆవిష్కరించుకొని అమరుల యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకున్నాము, విద్యార్థుల యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకున్నాము. ఈరోజు యావత్ తెలంగాణ ఉత్సాహ వాతావరణం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర సాధనలో అమరులైనటువంటి అమరవీరులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర భావనే లేనినాడు, ఉన్న భావన కూడా అణచివేతకు గురై అంతర్లీనంగా ఉన్ననాడు తెలంగాణ రాష్ట్ర భావనకు పురుడు పోసి సకల జనులను సమీకరించి ప్రజలందరినీ ఏకీభావానికి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. మరి 14 ఏళ్ళ పోరాటం చేసి 10 ఏళ్ళు పరిపాలకునిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మరి తెలంగాణ ఎందుకు కోరుకున్నామో దాన్ని సాధించి ఇవాళ ముందుకు తీసుకుపోయినాం మన ఈ పార్టీ. కాబట్టి మరి మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ ఆంధ్ర పెద్దరికం మన తెలంగాణలో స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ తెలంగాణ ప్రజలను కాపాడుకునేది, తెలంగాణను కాపాడుకునే ఏకైక పార్టీ తెలంగాణ గురించే వెన్నుదన్నుగా నిలిచి ఇక్కడి నుండే ప్రారంభమైనటువంటి కేసీఆర్ గారి ఉద్యమం
తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కొనసాగింది. దానికి కరీంనగర్ ప్రజలే కీలకంగా ఉన్నారు కాబట్టి కరీంనగర్ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే ఆంధ్ర పాలకుల అక్కసును బయటపెట్టి వాళ్ళ విషయాలన్నీ తెలంగాణ ప్రజలకు జాగృతం చేసి అందరికి తెలియజేసి తెలంగాణ రాష్ట్రం సాధించినాము. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ ఆకుల నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరయ్యారు. సకల జనుల ఆకాంక్షలు, అన్ని వర్గాల ప్రజల పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని ఆకుల నర్సయ్య అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో సిపిఐ పాత్ర మరవలేనిదని జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గణేష్ నగర్ లో గల సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను గుర్తించిన సిపిఐ జాతీయ సమితి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని, ఆనాటి యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కృషి చేసిందని ఆయన అన్నారు. ఒకే పార్టీ ఒకే నినాదంతో దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ కట్టుబడి ఉందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజనల హామీలను అమలు పరచడంలో వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ వివక్ష చూపడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనుగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మానకొండూరు మండల వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగాయి. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మండలంలోని పలు ప్రాంతాలలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించగా, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వరలక్ష్మి పతాక ఆవిష్కరణ చేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాలలోనూ వేడుకలు మిన్నంటాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు ద్యావ శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కంది రాజిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ వేడుకల్లో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ సమైక్యవాదుల్లో పెత్తనం కొనసాగుతుందని, మరోసారి మలిదశ ఉద్యమానికి మనమంతా సిద్ధం కావాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి ఎల్ఎండీలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు. మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను, పార్టీ జెండా
జెండాను ఆవిష్కరించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీఆర్ పోరాట స్ఫూర్తితో 14 ఏళ్ల పాటు కొనసాగిన ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధ్యమైందని రసమయ్య బాలకిషన్ అన్నారు. స్వయం పాలనలో కేసీఆర్ నేతృత్వంలో 10 ఏళ్లలో రాష్ట్రం ప్రపంచం గర్వపడేలా అభివృద్ధి చెందిందని తెలిపారు. సాధించుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల రమేష్, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లంగుల ఏకానందం, సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, పాశం అశోక్ రెడ్డి, సింగిరెడ్డి స్వామిరెడ్డి, నాయని వెంకటరెడ్డి, లాగల వీరారెడ్డి, ఎడ్ల బుచ్చిరెడ్డి, పోతరాజు దేవేందర్, సల్లా మహేందర్, పిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాట స్ఫూర్తిని నడిపినటువంటి కేసీఆర్ గారి అకుంఠితమైనటువంటి పోరాట స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రం 2014లో మనం సాధించుకోవడం జరిగినది. వచ్చినటువంటి తెలంగాణను కూడా ఇలా ప్రపంచంలోనే ఒక 10 సంవత్సరాల కాలంలోనే ప్రపంచం అంతా గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రం అంతా మురిసిపోయే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సందర్భంగా అనేక మంది బిడ్డలు తన ప్రాణాలను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రజలందరూ కూడా ఏకమైపోయి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వాములై ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక మహా సంగ్రామంగా జరిగిన విషయం కూడా మనందరికీ తెలుసు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంపా వెంకన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాడిన కేసీఆర్ ఢిల్లీ మెడలు వంచి తీసుకువచ్చిన తెలంగాణ అని గంపా వెంకన్న గుర్తు చేశారు. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, కొట్టే రవి, కొట్టే భూమయ్య, జక్కనపల్లి సత్తయ్య, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు సంస్థల్లోనూ పార్టీ కార్యాలయాలలోనూ జాతీయ జెండాను ఎగురవేశారు. కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆదిలాబాద్ డీటీసీ రవీందర్ జెండాను ఎగురవేసి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక అధికారి శ్రీధర్, ఎంపీడీఓ రాజు మల్హోత్రా, పోలీస్ స్టేషన్లో సీఐ బొల్లం రమేష్, ఎస్ఐ అన్వర్, ఇరిగేషన్ కార్యాలయాల్లో అధికారులు, గ్రామ పంచాయతీలలో సర్పంచులు జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కేంద్రం గన్నేరువరంతో పాటు అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కనకయ్య, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గునుకుల కొండాపూర్లో సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ ఉపాధి హామీ కూలీలతో కలిసి పని ప్రదేశంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటుపై జరిగిన పోరాటాన్ని, త్యాగాలను పలువురు అధికారులు, నేతలు గుర్తు చేసుకుని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు సునీల్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు బొడ్డు సునీల్ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైసంపల్లి తిరుపతి, మాతంగి అనిల్, బుర్రా తిరుపతి గౌడ్, శ్రీకాంత్ గౌడ్, బండి రాములు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
జాగృత పరిచే గీతాల జనజాతర జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పార్లమెంటు కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర చారిత్రకమైందని, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలం పాటు తెలంగాణ డిమాండ్ను తొక్కిపెట్టిన ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే నినాదంతో బీజేపీ ముందుకెళ్లిందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఆనాడు పార్లమెంటులో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ అప్పటి బీజేపీ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ద్వారా యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందన్నారు. ప్రాజెక్టుల పేరిట వేల కోట్ల రూపాయలు దోచుకుని మిగులు బడ్జెట్తో ఉన్న ధనిక తెలంగాణను అప్పుల కూపంలోకి నెట్టివేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర నాయకులు బాసా సత్యనారాయణ, గుగ్గిల రమేష్, ఈనకొండ నాగేశ్వరరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరులకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ ఏర్పాటుపై జరిగిన పోరాటాన్ని, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏలెడ్డి చంద్రారెడ్డి, పుల్లెల రాములు, కుమార్ యాదవ్, పుల్లెల జగన్, మచ్చ సాయికృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మైపాల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. మాజీ సీఎం కేసీఆర్ పంపించిన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతిజ్ఞను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బెల్లం శ్రీధర్, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, నరేష్, శేఖర్ బాబు, బెజ్జంకి ఉప సర్పంచ్ మహేష్, మహేందర్ రెడ్డి, దిట్టిబోయిన నర్సయ్య, ఐలయ్య, వెంకటేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని టవర్ సర్కిల్లో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లాస్టిక్ రహిత కరీంనగర్ అనే నినాదంతో పేపర్ గ్లాసుల్లో మజ్జిగ పంపిణీ చేశారు. వేలాది మంది అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఊట్కూరే అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ నవ తెలంగాణ నిర్మాణంలో శ్రీనివాసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ఊట్కూరితో పాటు సభ్యులు గట్టు శ్రీనివాస్, కలికోట శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్, చొక్కారపు శ్రీనివాస్, పడకంటి శ్రీనివాస్, సామ శ్రీనివాస్ పాల్గొన్నారు. కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డివైన్ పెర్ఫ్యూమ్స్ ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. నగరంలోని మానేరు కాంప్లెక్స్ లో డివైన్ పేరిట యజమానులు మీర్జా జుహేర్ బేగ్, షోయబ్ హష్మి ఆధ్వర్యంలో దీనిని రూపొందించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరు కాగా నిర్వాహకులు ఘన స్వాగతం పలుకుతూ శాలువాలతో సత్కరించారు. విదేశాలలో లభించే అన్ని బ్రాండ్లు తక్కువ ధరలకు విక్రయిస్తున్నామని డివైన్ పెర్ఫ్యూమ్స్ యజమానులు మీర్జా జుహేర్ బేగ్, షోయబ్ హష్మి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు మేడిపల్లి సత్యం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు కార్పొరేటర్ మాజిద్ హుసేన్, యజమానులు, డివైన్ పర్ఫ్యూమ్ సిబ్బంది పాల్గొన్నారు. Good evening everyone. First time we are launching a perfume showroom in Karimnagar. We have customizing options and bakhurs, agarbattis and all. The concept is like a total Dubai. We have imported materials, raw materials, customizing options and fancy bottles and packaging. Showroom opened by Medapalli Satyam Garu, DCC Chairman, Jaipalanna Garu, Maitri Chairman, Majid Hussain Saab, Corporator. Thank you everyone for giving me our time. The Divine Perfume Shop, మన మేనర్ కాంప్లెక్స్
బిసాడ్ ప్యాంథలూమ్లో ఓపెన్ అయ్యడం జరిగింది. ఈ ఓపెనింగ్ శుద్ధ సందర్భంగా మేడిపల్లి సత్యమన్న గారు, డిసిసి ప్రెసిడెంట్ మరియు జపలన్న గారు, మాజిద్ హుసేన్ గారు, మిగతా ఇంకా కార్పొరేటర్లు కూడా రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకు నిధులు సక్రమంగా కేటాయించాలని కరీంనగర్లోని 31వ డివిజన్ కార్పొరేటర్ ముఖద్దర్ హుసేన్ అన్నారు. నగరంలోని 31వ డివిజన్లో కాన్పూర దుర్గమ్మ గడ్డలో నూతనంగా నిర్మించిన 4 ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా 5 లక్షల రూపాయలతో వీటిని నిర్మించారు. ఈ సందర్భంగా ఇంటి యజమానులు స్వాగతం పలుకుతూ ముఖద్దర్ హుసేన్ ను శాలువాలతో సన్మానించారు. ఈ పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు కార్పొరేటర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు సరైన సమయంలో ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదని కార్పొరేటర్ ముఖద్దర్ హుసేన్ అన్నారు. తద్వారా చాలా మంది పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే బిల్లులు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్తో పాటు లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు అలాయ్ బలాయ్ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా ఎంఐఎం పార్టీతో అహ్మద్ హుసేన్ కు సంబంధం లేదంటూ కొందరు యువకులు ప్లకార్డులు ప్రదర్శించారు. అహ్మద్ హుసేన్ తొలగించాలని, పార్టీని కాపాడాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం నగరాధ్యక్షులు అహ్మద్ హుసేన్ వల్లే పార్టీ అధోగతి పాలైందని మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ అన్నారు. అసలు సిసలైన ఎంఐఎం పార్టీ తమదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అబ్బాస్ సమీతో పాటు కార్పొరేటర్లు అతీనా, మోసిన్, మొయినుద్దీన్, మాజీ కార్పొరేటర్ బర్కత్ అలీ, ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నిజమైన ఎంఐఎం పార్టీ తరఫు నుంచి ఈద్ మిలాద్ ప్రోగ్రాం షాలిమార్ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం కార్యకర్తలతోని, ఎంఐఎం ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మరియు వాడ పెద్ద మనుషులతోని, యువకులతోని ఘనంగా ఇక్కడ జరిపినారు. ఈ పండుగ అంటే సంతోషం. మా మెసేజ్ అదే ఉండే, పబ్లిక్కి ఏం బాధపడవద్దు, సంతోషంగా ఉండాలి అని. మనం పార్టీలో పార్టీలో పని చేస్తున్నాం. పార్టీ గురించి మేము సచ్చే వరకు పార్టీలో ఉండి పార్టీలో పని చేస్తాం. ఎవరితోని భయపడేది లేదు. కొందరు వ్యక్తులు వాళ్ళ అవకాశం గురించి వేరే వేరే కండువాలు వేసుకుంటారు. 2009లో కాంగ్రెస్ కండువాలు తీసుకొని తిరిగినారు. చెప్తారు మేము పార్టీలో పాత మనుషులు అని. మాకు కూడా ఎన్నో పార్టీతోని ఆఫర్స్ వచ్చారు. ఇవాళ ఈద్ మిలాద్ ప్రోగ్రాం షాలిమార్ ఫంక్షన్ హాల్లో మా పార్టీ ఎంఐఎం టీం ద్వారా ఇక్కడ నిర్వహించినది. ఈ పార్టీ ఈద్ మిలాద్ ప్రోగ్రాంలో అందరూ కరీంనగర్ 5 to 10 డివిజన్ మెంబర్స్ అందరూ ప్రెసిడెంట్స్ వచ్చారు. 12 ప్రెసిడెంట్స్ వచ్చారు. ఇంకా మాకు పార్టీ నుండి మా పార్టీ అసదుద్దీన్ సాబ్కి దృష్టిలో అన్ని కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్ల ఏం మాకు నష్టం జరిగింది, ఆ పార్టీ అసదుద్దీన్ సాబ్కి దృష్టిలో ఉన్నది. రాబోయే రోజుల్లో జూన్ ఎస్ఐఆర్ తర్వాత అసదుద్దీన్ సాబ్ మన ఎస్ఐఆర్ అయిన తర్వాత పార్టీ ఏం అబ్జర్వేషన్ పెట్టి ఎట్లా మంచిగా చేయాలి, ముందస్తు ఏం మంచిగా పార్టీకి ఎట్లా మంచిగా బలవంతం చేయాలి, ఆ దృష్టిలో పెట్టుకొని పార్టీ టౌన్ బాడీని కూడా మార్చే అవకాశం ఉన్నది. కరీంనగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్రావుతో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య పరిశీలించారు. నగరపాలక సంస్థ పరిధిలోని చింతకుంట, ఆరపల్లి, కొత్తపల్లి మండలంలో బద్దిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉండగా పనుల పురోగతిపైన ఆరా తీశారు. పనులు, లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీకి సంబంధించి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చింతకుంట, ఆరపల్లి, బద్దిపల్లి ప్రాంతాలలో కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను వెల్చాల రాజేందర్రావు, ఆకుల నర్సయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. సిపికి పూల మొక్కను అందజేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. ప్రజల సంక్షేమం, భద్రతకు సంబంధించిన పలు అంశాలను పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.